ఏమండో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? బాగుంటారండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అదేనండి, ఇదేంటి ఫైర్ వ్యాన్ కనబడుతున్నారు, భయపడుతున్నారా? ఏం కంగారు పడద్దు, మీరు ఏం భయపడద్దు. ఫైర్ వ్యాన్ అంబులెన్స్ ఎందుకు ఉందండి అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మీకు పూర్తిగా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అదేనండి, ప్రస్తుతానికి మనకి ఇండియాలో జరుగుతున్న విభక్తి అదేనండి, ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది కదా, దానివల్ల వచ్చే విభక్తులు, దానివల్ల వచ్చే ఇబ్బందులు, దాని గురించి చెప్పడం గురించి మా ఓడల రేవులో ఉన్న ఓఎన్జీసీ, ఎస్పీఎఫ్, అలాగే మెరీన్ డిపార్ట్మెంటు, అలాగే అల్లవరం స్టేషన్, పోలీస్ స్టేషన్, సివిల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి మనకి అవగాహన ఇవ్వడానికి ఎస్ఐ గారు, అలాగే సిఐ గారు అందరూ కూడా ఊరు పెద్దలు, గ్రామస్తులు మాట్లాడిన విషయం ఏంటంటే మనకి భయపెట్టడం గురించి కాదండి, ముందుగా ఎలా అయితే ఎటువంటి మనకి విభక్తులు వస్తాయో దానికి ఎలా అవగాహన తీసుకోవాలి, ఎటువంటి కంగారు పడకుండా ఉండాలని చెప్పేసి మనకి చెప్పడం గురించి అన్నీ చెప్పుకొచ్చారు. ఫైర్ అవుతే ఒకవేళ ఫైర్ ఎక్స్టింగ్విషర్తో ఎలా యూస్ చేయాలనేది కూడా చెప్పుకొచ్చారనమాట. అలాగే వారం రోజులు సరిపడే ఫ్రూట్స్, ఫుడ్ అలాంటివన్నీ పెట్టుకోమన్నారు. అలాగే మెడిసిన్స్ ఏమైనా ఉంటే, మన ఇంట్లో పేషెంట్స్ ఉంటే ముందుకున్న మెడిసిన్స్ తెచ్చుకోమన్నారన్నమాట. అలాగే మన దగ్గర ఫైర్ వ్యాన్, అదే మనకి వాటర్ స్ప్రే చేసేది వ్యాన్ కూడా ఉందని చెప్పేసి ధైర్యం చెప్పారు. అలాగేనండి, మనకి ఇదంతా బాగుంది. నాకు ఒకటే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఉన్నది ఇక్కడ ఉన్నది 100 మంది ఉంటారేమో, మన ఊర్లో ఉన్నది 2000 సుమారు. అయితే ముందుగానే ప్రజలందరికీ అవగాహన చేయాలని చెప్పేసి మొత్తం అందరికీ టర్మ్ కేస్ చెప్తే బాగుంటుందని ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోక. ఉంటాను మరి.